ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ లవర్స్ ద్వారా యేసయ్య ప్రేమగల మాటలు మీకు అందించడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన కృపకై సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఈ ఆదివారం ప్రభు సన్నిధిలో త్వరగా ఆయన సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి, దేవుని మహిమపరిచి, దేవుని ఘనపరిచి, ఆయన మాటలతో ఆశీర్వాదాలతో మీరు ఇంటికి తిరిగి రావాలి. దేవుని కృప. ఆమెన్. ఈ ఆదివారపు శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఆదివారం దేవుడు మనతో మాట్లాడే ఒక మాట 84వ కీర్తన 10వ వచనములో, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం. మనకు అనేకమైన ఇష్టాలు ఉంటాయి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఆదివారం రకరకాల ఇష్టాలు. ఈ ఆదివారం ఎలా చేద్దాం, అలా చేద్దాం, చేసుకొని తిందాం, మన ఇష్టాలు, మన కోరికలు నెరవేర్చుకోవటానికి అనేకమైన ఇష్టాలు మనకు ఉంటాయి. కానీ భక్తుడేమంటున్నాడంటే, దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం, ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం. 1000 దినములు గడుపుట, ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దేవుని దృష్టిలో ఒక దినం 1000 దినాలుగా, 1000 దినాలు ఒక దినంగా కనిపిస్తాయి. అంటే మనం ఏమనుకుంటామంటే, ఒక్కరోజు దేవుని మందిరానికి పోకపోతే ఏమైద్దిలే అని అనుకుంటాం. అంటే 1000 దినాలు పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారం దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి దినంగా మనం దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుని స్తుతించటానికి, ఘనపరచటానికి, మహిమపరచటానికి, ఆయన మనకు ఏం మాట్లాడాలి మనతో అని అనుకున్నాడు తన సేవకుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాటలు. దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు మనతో ఏం మాట్లాడతాడా అని ఎదురు చూడాలి. నా గురించే చెప్పాడు అని మనం అనుకోకూడదు. అర్థమైందా? ఇది దేవుని వాక్యం, దేవుడు నాతో మాట్లాడాడు అని అలా ఎవరైతే అనుకుంటారో అలాంటి వారి ఆత్మీయ జీవితాలు ఆశీర్వదించబడతాయి. సెంట్రల్ జైల్లో మేము ఉన్నప్పుడు మాకు ప్రతిరోజు ఒక లంచ్ టైంలో ఒక 1 అవర్ ప్రేయర్ జరుగుద్ది. ఆఫ్టర్నూన్ టైంలో, లంచ్ టైంలో 1 అవర్ ప్రేయర్ జరుగుద్ది. సీనియర్లు ఏం చేస్తారంటే వాక్యం చెప్తారు ఎవరో ఒకళ్ళు. అక్కడ సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక సంఘ పెద్దగా ఒక వ్యక్తిని అయ్యగారు, థామస్ అయ్య గారు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మేము ఊరక చెప్తున్నాను, ఎవరు ఏది చేస్తారో అది చూసి ఆయన వెంటనే వాక్యం చెప్తూ ఉంటాడు. ఇక ఆయన బైబిల్ పట్టుకున్నాడంటే కింద ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే, ఈరోజు ఎవరో ఒకళ్ళ మీద ఇది వెళ్ళిపోద్ది, ఇది ఎవరో ఒకళ్ళకి పేలిపోయినట్టు వెయ్యాలా అని చెప్పేసి కింద కామెంట్స్ చేస్తూ ఉంటారు. నన్ను చూస్తారు, ఈ లోదర్ బాబు ఎక్కడ దొరకట్లేదే అని చెప్పేసి చూస్తారు. నేను ఒక రోజున ఇండియా క్రికెట్ మ్యాచ్ వస్తుంటే, దూరదర్శన్లో లైవ్ వస్తుంటే, సెంట్రల్ జైల్లో కూడా టీవీలు ఉంటాయి, దూరదర్శన్లో లైవ్ వస్తుంటే చూశాను నేను. అప్పుడు నన్ను ఇక చూసి ఆయన వెంటనే ఆ రోజు వాక్యం తీసి చెప్పాడు, అల్లరితో కూడిన ఆటపాటలు మీరు చూడకూడదు అని చెప్పేసి. ఇప్పుడు నేనేమనుకున్నానంటే, అల్లరితో కూడిన ఆటపాటలు చూడకూడదు అని చెప్పేసి ఆ మాట తీసి చదివాడు. అది ఆయన రాసింది కాదు కదా, పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా బైబిల్లో రాయించాడు. అది దేవుని మాట. అది ఆయన మాటగా మనం తీసుకుంటే బాగుపడం. అది దేవుని మాటగా తీసుకోబట్టే ఈరోజు నేను మీ ముందు మీ ఆశీర్వాదం కోసం ఈ మాటలు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను అనుకున్నది ఇది ఆయన మాట కాదు కదా, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కదా. అలా అనుకొని నేను ఆత్మీయ క్షేమంతో ఎదుగుతూ
ఇవాళ ఏమండి దేవునికి దగ్గర అవుతూ ఉంటాం అన్నమాట. మీరు కూడా మందిరానికి వెళ్ళి నా గురించి చెప్పాడు సేవకుడు, నా గురించి చెప్పాడు అని అనుకోగాకండి. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే యెహోవా మందిర ద్వారమునొద్ద నివసించడం నాకు ఇష్టం. ఎందుకని? దేవుని మందిరాలు ఆశీర్వాదపు జల్లులు ఉంటాయి. ఒక మాట చెప్పనా, దేవుడు ఒక మాట ఆదికాండంలో ఏమంటాడంటే, నేను మిమ్మును జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించే రోజు అని చెప్తాడు. దేవుడు మనల్ని ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటాడంట, చూస్తాడంట. కఠినమైనటువంటి ఆ మాటలు ఉండయి విశ్రాంతి దినాన్ని గురించి. అంటే వాళ్ళకి విశ్రాంతి దినం ఆ 7వ రోజు శనివారం అయినప్పటికీ మనకు ఆదివారం ప్రభు దినంగా, ప్రభు యొక్క పునరుద్ధానుడై తిరిగి లేచిన దినంగా ఆదివారం మనకి విశ్రాంతి దినంగా వచ్చింది కాబట్టి దాన్ని మనం దేవుని దినంగా, దేవుని రోజుగా, అది ప్రతిష్ఠిత దినంగా, దేవునికి ఘనత మహిమ తెచ్చేదిగా, ప్రజల్ని దేవుడు అనగా నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించే రోజుగా నీవు దాన్ని గుర్తించి దేవుని సన్నిధికి త్వరగా వెళ్ళండి, టయానికి వెళ్ళండి, ముందుగా వెళ్ళండి. లేటుగా ఎప్పుడో ఆమెన్ అనేటప్పుడు వెళ్ళగాకండి. అది మీ ఆత్మీయ క్షేమానికి మంచిది కాదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ద్వారం వద్ద ఉండండి, ఆయన మందిరంలో గడపండి. ఈ ఆదివారం ప్రభు ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి ఆదివారపు శుభాలు కలుగును గాక. ప్రార్థన చేద్దాం. సర్వకృప అనేది యేసు ప్రభువా, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఈరోజు ఎంతమంది అయితే నీ సన్నిధిలో గడుపుతున్నారో, నీ బిడ్డలు ఆసక్తిగా పరుగున నీ సన్నిధికి వెళ్ళి ఆయన భక్తిహీనుల గుడారాల్లో ఉండకుండా, ఆయా రకాలైన ప్లేసుల్లోకి వెళ్ళకుండా నీ మందిరం దగ్గర ఉండటం నాకు ధన్యత, అది సంతోషం, నాకు ఇష్టమని నీ బిడ్డలు పరుగున ఏ పనులు ఉండవు వాటన్నిటిని వదిలిపెట్టి నీ సన్నిధిలోకి వెళ్ళి నీకు కనిపించి నీ ఆశీర్వాదాలతో తిరిగి రావటానికి కృపదైత్యమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ అల్లాహ్.